హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్న వార్తలకైతే మహేంద్ర సింగ్ ధోని ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఏమన్నాడు, అసలు ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇస్తున్నాడా లేదా అనే వాటి గురించి ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. ఓవరాల్గా 4 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్ ఒకే ఒక్క మ్యాచ్ గెలవడం జరిగింది. వరుస 3 మ్యాచ్లో ఘోరంగా అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే ఓడిపోవడం జరిగింది. చెన్నై టీంలో ప్లేయర్స్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని అయితే వార్తలు అయితే 2 డేస్ నుంచి అయితే చిక్కలు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. వీటికి మాత్రమైతే అటు కోచ్ కానీ మహేంద్ర సింగ్ ధోని కానీ అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్న వార్తలకు మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి మన మహేంద్ర సింగ్ ధోని పేరెంట్స్ మాత్రమైతే స్టేడియానికి మ్యాచ్ చూడడానికి రావడంతో ఇప్పుడు రిటైర్మెంట్ పైన అయితే చాలా అంటే చాలా చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీటికైతే ఫ్లెమింగ్ కానీ మహేంద్ర సింగ్ ధోని అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే చెన్నై సూపర్ కింగ్ కోచ్ అనే ఫ్లెమింగ్ మాత్రమైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ధోని మాత్రమైతే ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించే ప్రసక్తే లేదని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్లెమింగ్ వచ్చేసరికి ధోనికి నాకు జరిగిన సంభాషణ రిటైర్మెంట్ గురించి అయితే ఇప్పటివరకు అయితే ప్రస్తావన అయితే రాలేదు. బహుశా ఈ సీజన్ అదేవిధంగా వచ్చే సీజన్లో కూడా ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. ధోని ఉంటేనే చెన్నై సూపర్ కింగ్ బలం అని అయితే ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ వరకు అయితే నాకైతే రిటైర్మెంట్ పైన ఎలాంటి సమాచారం అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ధోని మాత్రమైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమైతే. అయితే వీటికి కొంచెం మనకు క్లారిటీ వచ్చినా కానీ మరోసారి అయితే చర్చలు అయితే చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. ధోని ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు. ఇప్పుడైనా ఏ డిసిజన్ అయినా కానీ ధోని మాత్రమైతే సడన్గా సర్ప్రైజ్గా ఇస్తాడని కూడా తెలిసిన విషయమే. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో వాళ్ళ పేరెంట్స్ రావడంతోనే రిటైర్మెంట్ ఇస్తున్నాడు అని అయితే మన మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మహేంద్ర సింగ్ వచ్చేసరికి పాడ్కాస్ట్లో రిటైర్మెంట్ పైన అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ మాత్రం అయితే నేను ఫుల్ ఫిట్గా ఉన్నాను, ఈ సీజన్ మొత్తం అయితే ఆడతానని అయితే చెప్పడం జరిగింది. అయితే మరొక సీజన్ ఆడాలా వద్దా అనేది అయితే అప్పుడు నా ఫిట్నెస్ పైన ఆధారపడి ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. దానికి ఇంకా 10 నెలల పాటు అయితే టైం ఉన్నదని అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది. అప్పట్లోపు ఎటువంటి అయినా నిర్ణయం అయితే తీసుకోవచ్చు. అప్పటి వరకు అయితే శరీరం సహకరించి ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రం ఆ సీజన్లో కూడా బరిలో దిగే అవకాశం కూడా ఉన్నట్లయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది. ఆ సీజన్ వరకు మాత్రం అయితే ఫిట్నెస్ అనుకున్నంత స్థాయిలో లేకపోతే మాత్రం అయితే అప్పుడు ఆలోచిస్తానని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రమైతే రిటైర్మెంట్ పైన ఆలోచన లేదని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ నా ఏజ్ వచ్చేసరికి 43 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. జూలైలో వచ్చేసరికి 44 ఇయర్స్ అయితే అవుతాయి. మరి నాకు ఇంకా టైం ఉంది రిటైర్మెంట్ ప్రకటించాలా వద్దా అని అయితే అప్పట్లోకి ఆలోచించి దీనిపైన తుది నిర్ణయం అయితే తీసుకుంటానని అయితే చెప్పడం జరిగింది. ఏదైనా సరే కానీ నా ఫిట్నెస్ బట్టే రిటైర్మెంట్ పైన ఆప్షన్ అయితే ఉంటుందని అయితే మహేంద్ర సింగ్ ధోని క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగినాయి. అయితే దీన్ని బట్టి చూస్తే మహేంద్ర సింగ్ ధోని ఇంకా 2 సీజన్ల వరకు అయితే ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ చెన్నై సూపర్ కింగ్ అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని చెప్పిన వీడియో మాత్రం అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి. మరి చూడాలి, ఈ సీజన్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని మంచి ప్రదర్శన అయితే కనబరుస్తుంది. కాకపోతే రాబోయే మ్యాచ్ల్లో కూడా ధోని మరింత పటిష్టంగా రాణించాలని అయితే అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ కూడా మంచిగా రాణించాలని అయితే మనం మనస్ఫూర్తి అయితే కోరుకుందాం. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో ఓటములు అయితే చూడడం జరిగింది. ఇకపై జరగబోయే మ్యాచ్లో గెలుపు బాటలు ఎక్కాలని అయితే రాబోయే మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే అయితే అప్పటి వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.